ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మరలా చదువుతున్నాను, 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన లేఖన భాగం అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఆ మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 23వ వచనములో ఆయన అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి దినము కదండి. ఎవరో పెట్టారు, వరల్డ్ సాల్వేషన్ డే అని పెట్టారు. ప్రపంచం అంతటికి కూడా ఏమొచ్చింది? రక్షణ. ఆయన సిలువపై మరణించిన కారణం చేత మనమందరము కూడా రక్షించబడ్డాం. ఆయన సిలువ మరణము మనందరినీ కూడా విమోచించి, దేనికైతే మనకు అర్హత లేదు ఆ స్థలానికి వెళ్ళడానికి ఆయన సిలువ మరణము మనకు ఎంతగానో దోహదపడింది. ప్రియ దేవుని సంగమా, మరి ఈ యొక్క సిలువ ధ్యానము లేక సిలువ ఔన్నత్యమును గురించి మనము కొన్ని విషయాలు ఆలోచన చేసుకుందాం. గత భస్మ బుధవారం నుండి రేపు జరగబోయేటువంటి ఈస్టర్ వరకు కూడా ప్రపంచ ధ్యానములో నిలిచినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది సిలువ. దాదాపు ఈ రోజుల్లో అందరూ కూడా సిలువను గుర్తు ఏం చేస్తారో చెప్పండి? ధ్యానము చేస్తూ ఉంటారు. అలాగనే సిలువ ధ్యాన కూటాలను కూడా పేర్లు పెడతా ఉంటారు. నిజమే, చాలా మంచిది ప్రియమైన వాళ్ళు. కానీ ఈరోజు ఆ సిలువను గురించి మనము ధ్యానిస్తున్నటువంటి మనకు గాని మన యొక్క ప్రియులకు గాని అది ఎంతవరకు అర్థమైంది అన్నదే ప్రశ్న. నేనేమంటానంటే ఆ సిలువ మనకు ఎలాగ అర్థమైంది? పౌలు గారు అంటున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాం అని ఈయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే క్రైస్తవ ప్రపంచంలో ఒక 3 రకాలైనటువంటి సిలువలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 3 రకాలైనటువంటి సిలువలు ఉన్నాయి. మనం చాలా సార్లు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏమిటంటే ఆకారపు సిలువ, ఇమేజ్ క్రాస్. ఆకారపు సిలువ ఇది ఎక్కడ ఉంటుందయా అంటే ఎక్కడుంటుందో చెప్పండి? చర్చి పైన ఉంటుంది, మన ఇంటి పైన ఉంటుంది, మెడలో వేలాడతీయబడుతుంది, బంగారు పొంగరాల్లో ఉంటుంది. ఏటి సిలువ? ఆకారపు సిలువ. ఆ సిలువకు ఏమి లేదంటే శక్తి లేదు. ఇది మీరు గమనించాలి. ఆ సిలువకి ఏమి లేదు, శక్తి లేదు. ఈ సిలువను కూర్చున్న ధ్యానాలు అవసరమని, లేకపోతే మీరు 40 దినాలు చేయండి, లేకపోతే 50 దినాలు చేయండి అని ఎక్కడా కూడా బైబిల్లో చెప్పబడలేదు. అయితే నేనేమంటానంటే ఈ సిలువ 4వ శతాబ్దం వరకు క్రైస్తవులకు లేదు. అది మీరు గమనించాలి. 4వ శతాబ్దము వచ్చినప్పుడు సిలువను ఒక ఇమేజ్ గా క్రైస్తవ సంఘానికి ఇచ్చారు ఆ రోజు. అంతవరకు మనకు ఏ గుర్తు కూడా లేదండి. అర్థమవుతుందండి? క్రైస్తవులకు ఏ గుర్తు కూడా లేదు. 4వ శతాబ్దంలో మన క్రైస్తవ సంఘానికి వాళ్ళు ఏం చేశారయ్యారంటే ఒక ఇమేజ్ గా లేక ఒక గుర్తుగా ఇవ్వబడిందే తప్ప ఈ ఆకారపు సిలువలో ఏమీ కూడా లేదు అన్న సత్యాన్ని మీరు గమనించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది ప్రియమైన వాళ్ళరా, ఆచారపు సిలువ, ట్రెడిషనల్ క్రాస్. ఇదే ఇందాక నేను చెప్పాను, భస్మ బుధవారం మొదలుకొని రేపు ఈస్టర్ వరకు కూడా ప్రతిరోజు ఏం చేస్తారు చెప్పండి? జరుపుకుంటారు. అది తప్ప గొప్ప అని దానికి జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. కానీ అంటే ఆచారపు సిలువ కొరకు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ మనకు ఆచారపు సిలువగా ఉందా లేకపోతే ఆకారపు సిలువగా మిగిలిపోతుందా?
అందులో కూడా ఏమీ లేదు. కానీ మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన సిలువ, స్పిరిచువల్ క్రాస్, ఇది ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఆత్మ సంబంధమైన సిలువను ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి చెప్పండి, అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన సిలువను ధ్యానం చేయాలి. ఈ ఆత్మ సంబంధమైన సిలువ ధ్యానము ఒక్క రోజుతో ఆగిపోకూడదండి, 40 రోజులతో ఆగిపోకూడదు. ప్రతిరోజు ప్రతి దినము కూడా ధ్యానించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన సిలువను మనము ధ్యానము చేయవలసిన వారిగా ఉన్నారు. ఒక మాట, ఈరోజు మనకు సిలువ ఎలాగ అర్థమైంది చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనకు వారికి ఎలాగ అర్థమైందో మనకు అనవసరం, కానీ ఎక్కడ కూర్చున్నటువంటి మనకు సిలువ ఎలాగ అర్థమైంది అని అంటే, కొన్ని మార్లు మనం ఆలోచన చేస్తే సిలువ కొన్ని అవసరాలకు మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. సిలువ మనకి ఎలాగ అర్థం అవ్వాలి అని అంటే, మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీకు రిఫరెన్స్లు ఇచ్చి మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగా మీకు సిలువ అర్థమైందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒక్కసారి మీరు తలెత్తుకుంటే ఇప్పుడు చెప్పండి, ఈ వచన ప్రకారంగా మీకు సిలువ ఎలాగ అర్థమైందండి? దేవుని శక్తిగా. సిలువ మనకు ఎలాగ అవ్వాలంటే, రక్షించబడిన మనకు అది దేవుని శక్తిగా మనకు అర్థం అవ్వాలి. ఇది మొదటిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచన ప్రకారముగా సిలువ మనకి ఎలాగ అర్థం అవ్వాలి అంటే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు సిలువ మనకి ఎలాగ అర్థమైంది? రెండవదిగా ఈ సిలువనికి ఎలాగ అర్థమైంది? విమోచన తీసుకొచ్చింది. అక్కడ మాటలు రాయబడ్డాయి. ఈ సిలువ మనకు ఎలాగ అర్థం అవ్వాలంటే, విమోచన తీసుకొచ్చింది. ఎందులోంచి విమోచన తీసుకుని వచ్చింది? నీ బంధకాల్లోంచి విమోచన ఇచ్చింది. అలాగే బానిసత్వం ఉన్నటువంటి మనకు ఆ సిలువ ఏమి ఇచ్చింది విమోచనను ఇచ్చింది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 15, 16 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషులుగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈ 15వ వచనం 16వ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయనంటే, లేక సిలువ మనకి ఎలాగ అర్థమై అవ్వాలి అంటే, ఐక్యత తీసుకొచ్చింది. సిలువ ఏం తీసుకొచ్చింది? ఐక్యతను. మొదటిది దేవుని శక్తి, రెండవది విమోచన తీసుకొచ్చింది, మూడవదిగా చెప్పండి ఐక్యతను తీసుకొని వచ్చింది. ఈరోజు సిలువనికి అలాగే అర్థం కావాలి. అందుకనే మనము ఆత్మ సంబంధమైన సిలువను మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తే ఆ సిలువ ఏమిటో మనకు అర్థమవుతుంది. తర్వాత పక్క మీద ఒక 2 పేజీలు చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఎలాగూ రాయబడి ఉంది, 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. 4వదిగా సిలువ మనకు ఎలాగ అర్థం అవ్వాలంటే, సిలువ మనకు దీన మనసుతో బ్రతకడం నేర్పించింది. ఏం నేర్పించింది? సిలువ దీన మనసుతో. ఆయన ఎలాగైతే దీన మనసుతో విధేయత కలిగి బ్రతికినారో అలాగ మనమును కూడా బ్రతకాలని సిలువ మనకు నేర్పించింది. సిలువ ఆ విధంగా మనకు అర్థం కావాలి. ఆచారపు సిలువగా కాదు, తర్వాత ఆకారపు సిలువగా కాదు, ఆత్మ సంబంధమైన సిలువగా మనకు అర్థం కావాలి. 5వదిగా మనం ఆలోచన చేస్తే మరొక 2 పేజీలు తిప్పండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఈ 2 వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే, సిలువ మనకు ఎలాగ అర్థమైందంటే, సిలువ మనలను సిలువ ద్వారా మనము సమాధానపరచబడ్డాం. అది సిలువ ద్వారా మనం ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. తిరిగి మరలా మనలను తండ్రితో సమాధానపరిచింది సిలువ. ఆరవదిగా ఇంకొక 2 పేజీలు తిప్పితే దశలోనికి పత్రిక రెండవ పత్రిక దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అక్కడ సిలువ కనబడకపోయినా వివరణ అదే, సిలువ అనే మాట లేకపోయినా వివరణ అదే. 2:14 అంటున్నాడు, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని ఏమి చేశాను? పిలిచెను. చూడండి, ఎందుకు అంటే ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, సిలువ మహిమ తెచ్చింది. సిలువ ఏం తెచ్చిందండి? అదే అన్నాడైనా, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. అంటే సిలువ మనకి ఏమి తీసుకొచ్చిందయ్యా అంటే, చెప్పండి, ఏం తీసుకొచ్చింది? మహిమను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 6 విషయాలు మనం ఆలోచన చేశాం. 7వ విషయాన్ని మేము ముందుంచుతాను ప్రియమైన వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము అన్నాడు. అంతే కదండి. ఈ 2 వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయా అంటే, సిలువ శ్రమను పొందుట నేర్పించింది. సిలువ ఏమి నేర్పించింది మనకు? శ్రమ పొందుట. ఆయన ఎలాగైతే శ్రమ పరచబడ్డాడో, ఎలాగైతే శ్రమ పొందాడో నేను అలాగే శ్రమ పొందుతాను. ఆయన ఎలాగైతే అవమానపరచబడ్డాడో నేను అలాగే అవమానాన్ని పొందుకుంటాను. ఆయన ఎలాగ నిందించబడ్డాడో నేను అలాగే నిందలను నేను భరిస్తాను. ఆయన కలిగి ఉన్న అనుభూతులన్నీ నేను కలిగి ఉంటాను. అర్థమో? సిలువ అంటే అది ఏదో మనం పొద్దున్నే లేసి అని ముద్దులెట్టడానికి కాదండి. దయచేసి నన్ను మన్నించాలి, నేను అవమానపరుస్తలేదు. ఈరోజు చాలా మంది సిలువ అంటే ఉదయం లేచి ముద్దు పెట్టుకోవడానికి, పడుకునే ముందు ముద్దు పెట్టుకోవడానికి, లేకపోతే మెడలో వేసుకోవడానికో వేళ్ళకు తగిలించుకోవడానికో మనం ఉపయోగించుకుంటున్నాం. సిలువ అంటే నీవు ఎలాగైతే శ్రమను పొందావో నేను అలాగే శ్రమ పొందుతాను ప్రభువా, నువ్వు ఎలాగా అవమానాన్ని అనుభవించావో నేను అలాగే అవమానాన్ని అనుభవిస్తాను. అందుకే పౌలు గారు అన్నారు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన ఎలాగైతే ప్రకటించారో, ఆయన ప్రకటించినప్పుడు ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని నిందలు భరించాడో మేము కూడా అటువంటి అనుభూతిని కలిగి ఉంటాం అని కోరుకోవడం. దీనినే ఒక భక్తుడు ఏమన్నాడంటే విశ్వసనీయత అన్నాడు. ఈ 2 వచనాలకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే విశ్వసనీయత. నీవు ఎలాగైతే ఉన్నావో మేము కూడా అటువంటి అనుభూతినే మేము కలిగి ఉంటాము అని కోరుకోవడమే విశ్వసనీయత అన్నాడు. సరే, ఇప్పటికి 7 విషయాలు చెప్పాను. 8వ విషయాన్ని మేము ముందుంచుతాను ప్రియమైన వాళ్ళారా. 8వ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇంకా కొన్ని పేజీలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 చదువుతున్నాను చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి కొనెను. 25 కూడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తున్నాయంటే మాదిరి. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తుంది? మాదిరి. ఎక్కడుందండి మాదిరి అని అంటే మీకు చూపిస్తాను. లాస్ట్ లో ఒక మాట అన్నాడు ఆయన, మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళిరి. అయితే ఇప్పుడు ఆయన వైపునకు మళ్ళిన వాడు ఏం చేయాలి? ఆయన వైపు మళ్ళిరి అని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఆయన వైపు మనం అందరం తిరిగాం కదా, ఆయన వైపు మళ్ళీ మనం ఏం చేయాలి? చూడండి 23వ వచనం. ఆయన దూషింపబడి
బదులు దూషింపలేదు. చూడండి, అది మనం చెయ్యాలి. అది మాదిరి అంటే. ఆయన ఏం చేశారట? దూషించారు. ఆయన ఏం చేశారట? అవమానం పరిచారు, ఆయన హేళన చేశారు, ఆయన నిందించారు, ఆయన కొట్టారు. కానీ చూడండి, మన దేవుడు ఏం చేశాడంటే ఆయన దూషింపబడి బదులు దూషింప లేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకొనెను. ఆయన వైపు మళ్ళీ వాడిని చేయాలి. అది మాదిరికరమైన జీవితం అంటే. నేను మళ్ళానండి, నేను తిరిగానంటే అవదు. నేను అవమానపరచని దూషించాడు, కానీ ఆయన బదులు దూషించలేదట. అలాగ అర్థమవ్వాలి నీకు సిలువ. ఇంకా దానికి 21 కూడా కలపండి. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకేమించిపోయాను? మాదిరించిపోయాడు. మనకు మాదిరి, ఒక మోడల్ ఆయన. 19 కూడా కలుపుతాం, ఇంకా బాగుంటుంది ప్రియమైన వారు. 19లో కూడా ఎవరైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన వరల అది హితమగును. తప్పిదములకై డబ్బులు తిరిగినప్పుడు మీరు సహించే వరల మీకేమి కనము? నేను చేసి బాధపడినప్పుడు మీరు సహించిన వరల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏం చేయబడ్డారట? అది సిలువ అంటే. సిలువ అంటే అదండి. క్రిస్మస్ కి రెడ్ కలర్ పెయింట్ వేసి లైటింగ్ పెడితే సిలువ కాదు. మన ఇంటి ముందే లేకపోతే మన యొక్క ద్వారబంధాల మీద గుర్తులు వేస్తే సిలువ కాదు. సిలువ అంటే ఏమిటంటే మాదిరి. మనం చాలా బాగా వింటాం, చాలా బాగా మనం రాసుకుంటాం, మంచిదే ప్రియమైన వాళ్ళు. కానీ ఈ అనుభవాలన్నీ కూడా ఏమవ్వాలి చెప్పండి? మన జీవితం వరకు రావాలి. ఇప్పుడు సిలువ ఎలాగ అర్థమైందంటే 8 రకాల వివరణ మీకు ఇచ్చాను. ఒకసారి ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని శక్తి. రెండవది విమోచన తెచ్చింది. మూడవది ఐక్యతను తెచ్చింది. నాలుగవది దీన మనసుతో బ్రతకడం నేర్పించింది. ఐదవది సమాధాన పరిచింది. ఆరవది మహిమ తెచ్చింది. అంతేనండి. తర్వాత శ్రమ పొందుట నేర్పించింది. తర్వాత మాదిరి. సో ఇవన్నీ విషయాలు కూడా ఎక్కడికి రావాలి అంటే మన యొక్క జీవితంలోనికి రావాలి, మన యొక్క అనుభవంలోనికి రావాలి. అదే నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన. అదే నిజమైనటువంటి దేవుని తట్టు మనం తిరగడం ప్రియమైన వాళ్ళారా. ఈ సిలువను గూర్చినటువంటి ఔన్నత్యం అంతా కూడా నూతన నిబంధన గ్రంథంలో మనకు కనిపించింది. నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కూడా కలర్స్, లేకపోతే ఇవన్నీ కూడా సిలువను గూర్చిన నీడ. సిలువ నీడ. ఏ నీడ మన మీద పడింది? మన మాదిరికరమైన సిలువ నీడ మన మీద పడిందా? అర్థమైందండి నా మాట? ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా సిలువ నీడ. ఆ నీడ మన మీద పడిందా? ఏదో ఒక నీడ, అందులో మాదిరికరమైన నీడ. ఆ మాదిరి మనలో ఉందా? సమాధానపరిచిన సిలువ. ఆ నీడ మన మీద పడిందా? పరాలి ప్రియమైన వాళ్ళరా. ఆ నీడ మన పైన పడకుండగా మనము ఎంత రాసుకున్నా, ఎంత వినినా ప్రియమైన వాళ్ళరా, సిలువ మనకు అర్థము కానీ కాదు. ఎప్పుడైతే అది మన మీద పడుతుందో మనము ఆ యొక్క సిలువను గూర్చిన ఆ వార్తను మనం ఏం చేస్తామంటే ఆస్వాదిస్తాం. ఆ సిలువ యందు మనం ఏం చేస్తామంటే ఆనందిస్తాం. ఈరోజు నేను ఒకటే కోరుతూ ఉన్నాను, సిలువను గూర్చి ధ్యానము చేస్తున్నటువంటి నీకు సిలువ ఎలాగ అర్థమైందో నీకు నీవే ఆలోచన చేసుకో. ఇంకా నువ్వు ఆచారపు సిలువగాను ఆకారపు సిలువగాను చూస్తే మనం సిలువకు చాలా దూరంగా ఉన్నవారము. ఆ సిలువ మనకు ఎలాగుంటుందంటే అప్పుడు వెర్రితనముగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మహిమగా, దేవుని యొక్క శక్తిగా, దేవుని యొక్క సమాధానముగా, దేవుని యొక్క ఐక్యతగా, దేవుని యొక్క మాటలుగా ఆ సిలువ నీకు నాకు కనిపించదుగాక కనిపించదు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆ సిలువ నీడ నీ పైన ఏ విధముగా పడిందో నీవు నేను ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉంది. రండి, నేను ఇంతవరకు ఆ సిలువను గురించి నీకు చెప్పాను. ఇంకా నేను వర్తమానంలోనికి వెళ్ళలేదు. ఈ సిలువ మనకు అర్థం కావాలి. ఇక్కడ కూర్చున్న మనమైనా, ఈ వాక్యాన్ని బయట నుంచి వింటున్న వారైనా, ఎవరైనా కావచ్చు, ఆచారపు సిలువ ఆకారపు సిలువలో ఏమీ లేదు. ఆత్మీయ సిలువలోనే మాత్రమే అన్ని ఉన్నాయి. రండి,
సిలువకున్నటువంటి ఔన్నత్యం ఏమిటో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువకున్నటువంటి ఔన్నత్యముల గురించి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా మంచి వివరణ ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 2 వచనాలు ఏమి నేర్పిస్తాయానంటే, దేవుని యొక్క సిలువలో ఉన్న ఔన్నత్యం ఏమిటయ్యానంటే, లోకము నుండి నూతనమైన విడుదలిచ్చింది సిలువ. అది సిలువ ఏమిచ్చింది చెప్పండి? లోకము నుండి నూతనమైన విడుదలిచ్చింది. మేము మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత ఆ సువార్త సత్యాన్ని వింటున్నటువంటి మీరందరూ ఇక్కడ ఏం చేయబడ్డారయ్యారంటే, మీరు విమోచించబడ్డారు. మీరు ఇక్కడ మీకు ఒక 3 లేక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాం చూడండి. విమోచన దేన్ని బట్టి వచ్చింది? విమోచన దేన్ని బట్టి వచ్చింది? అక్కడ మనం చదివిన వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మాట్లాడుతున్నాను. మొదటిది, విమోచన దేన్ని బట్టి వచ్చింది అనంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి. విమోచన దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? క్రీస్తు మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి. అప్పగించుకోవడానికి ఏముంది? తండ్రి అయిన దేవుని చిత్తం ఉంది కాబట్టి. ఆ 4వ వచనం మొదటిలోనే ఉంది. అర్థమవుతుంది కదండి మీకు? అర్థమవుతుంది కదా? అప్పగించుకోవడానికి ఏముంది అంటే, తండ్రి అయిన దేవుని చిత్తము ఉంది కాబట్టి. ఇంతకు అప్పగించుకుంది ఎవరు? ఏంటి? కుమారుడు. సరే, అప్పగించుకుంది ఎవరయ్యానంటే, ఈ దుష్ట యుగము నుండి విమోచించగల శక్తి కలిగిన వాడు. అది ఆ లేఖనం ఆధారం చేసుకుంటే, ఇంతకు అప్పగించుకుంది ఎవరయ్యారంటే, ఈ దుష్ట యుగము నుండి విమోచించగల శక్తి కలిగిన వాడు. అలా విమోచించడం వల్ల ఏమొచ్చింది అంటే, మనం చెప్పుకున్న ఈ 4 ఆటలకి జవాబు దొరికింది. ఈ 4 ఆటలకి జవాబు దొరికింది. ఏమైనా దేవుని సంగమా, చూడండి, విమోచన దేని బట్టి వచ్చిందంట? క్రీస్తు మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి. అప్పగించుకోవడానికి ఎవరున్నారు? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఉంది. ఇంతకు అప్పగించుకుంది ఎవరు? ఈ దుష్ట యుగము నుండి విమోచించగల శక్తి కలిగిన వాడు. అలా విమోచించడం వల్ల ఏమొచ్చింది అంటే, ఈ 4 ప్రశ్నలకు ఈ 2 వచనాల్లో జవాబు దొరికింది. సిలువకు అర్థం ఏమిటయ్యానంటే, నూతనమైన విమోచన, నూతనమైన విడుదల తీసుకొచ్చింది సిలువ. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ 2 తరలో కాదు మనకు విమోచన విడుదల తీసుకుని వచ్చింది. ఎవరయ్యానంటే, సిలువ మీద వేలాడిన వాణి వలన ఈ దుష్ట యుగము నుండి మనకి ఏమొచ్చింది చెప్పండి? విడుదల వచ్చింది, నూతనమైన విమోచన వచ్చింది. అలా రావడానికి మొదటి కారణం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఆ నూతనమైన విడుదల, నూతనమైన విమోచన రావడానికి మొదటి కారణం ఏమిటో చెప్పమంటారా? నెంబర్ 1, చూడండి, అక్కడ ఆశ్చర్యకరమైన సమర్పణ జరిగింది. ఏమన్నారైనా తన్ను తాను అప్పగించుకున్న మాట బ్రాకెట్ లో రాసుకోండి, మీకు అర్థమవుతుంది బాగా. ఆశ్చర్యకరమైన సమర్పణ జరిగింది. అందుకే మనకు నూతనమైన విడుదల, నూతనమైన విమోచన కలిగింది. మన పాపముల నిమిత్తము తన్ను తాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారం చేయాలి అని అంటే ఎవరు చేసేవారు చెప్పండి? ఎవరు చేసేవారు? ప్రధాన యాజకుడు, అంతే కదా. యాజకుడు లేకపోతే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళేవాడు? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు.
ఎవరి కొరకు అక్కడ పాప క్షమాపణ నిమిత్తం చెప్పండి? ప్రజల కొరకు, తన కొరకు కూడా. మీకు అర్థమవుతుందండి? ఒకరి కొరకే కాదు, ఆయన కొరకు అలాగే ప్రజల కొరకు కూడా ఆ యొక్క బలి అర్పణను తీసుకొని దేవుని దగ్గరకు వెళుతూ ఉండేవాడు. కానీ ఆ లోపలికి వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన తీసుకొని వెళ్ళినటువంటి రక్తం ఎవరిది? ఇలా జంతువులు, అంతే కదా. ఆ జంతువు రక్తాన్ని తీసుకున్నవాడు. రెండవదిగా ప్రధాన యాజకుడు. ఈ రెండు కూడా లోపలికి వెళ్ళాలి. వెళ్ళి తన కొరకు, ప్రజల కొరకు కూడా దాన్ని అర్పించి మరలా బయటకు వచ్చేవాడు. అయితే నూతన నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకుడు ఆయనే. చెప్పండి, బలి రక్తము, దేవునికి మహిమ కలుగును గాక. ప్రధాన యాజకుడు ఆయనే, అలాగే బలి రక్తము కూడా ఆయనే. అదే పాత నిబంధన గ్రంథములు అయితే బలి అర్పణ వేరు, ప్రధాన యాజకుడు వేరు. కానీ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళారా, రెండు ఒకటే. అందుకే ఇక్కడ ఏమని అన్నారంటే ఆశ్చర్యకరమైన సమర్పణ జరిగింది. అది ఆశ్చర్యము. ప్రధాన యాజకుడు ఆయనే, బలి అర్పణ కూడా ఆయనే. రెండవది మనం ఆలోచన చేస్తే ఆ యొక్క అర్పణలో ఏం జరిగిందంట? ఏంటంటే దుష్టకాలము నుంచి విమోచించబడ్డాం. అది ఆ అర్పణలో జరిగిన కార్యం ఏంటంటే దుష్టకాలము నుండి విమోచించబడ్డాము. బ్రాకెట్ లో సర్వశక్తుడైన రక్షకులను పెట్టుకొని బాగుంటది. దుష్టకాలము నుంచి విమోచించబడ్డాం. సర్వశక్తుడైన రక్షకుడు తన్ను తాను సమర్పించుకోవడం వలన మనము దుష్టకాలం నుంచి ఏం చేయబడ్డాం చెప్పండి? విమోచించబడ్డాం. అందరూ తలెత్తుకుంటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ప్రస్తుత దుష్టకాలము బలహీనమైనదా, బలమైనదా? బలమైనది అంటారా? మంచి మాట అండి. మొదటి యోహాను పత్రిక చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదము. చాలండి. ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఈ దుష్ట లోకాన్ని ఎవరు ఏలుతున్నారు అయ్యారంటే సాతానుడు ఏలుతా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రస్తుత దుష్ట కాలానికి ఒక శీలము ఉంది, అంటే ఒక గుణము ఉంది, లేక ఒక క్యారెక్టర్ ఉంది. ఈ ప్రస్తుత దుష్ట కాలానికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏమిటయ్యారంటే శరీరాశ, చెప్పండి, నేత్రాశ, జీవ కుటుంబం. ఇప్పుడు ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనేటువంటి ఈ యొక్క దుష్ట కాలములో నుంచి, ఈ శాపములో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ భారములో నుంచి, ఈ పాపములో నుంచి ఆయన ఏం చేశారంటే ఆయన బయటకు తీసుకొని రాగలిగినారంటే సర్వశక్తి కలిగిన రక్షకుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆసామాసిగా ఉంటే ఎవరు తీసుకొని రాలేడు. అందుకే ప్రస్తుత దుష్ట కాలము నుంచి నిన్ను విడిపించింది ఎవరయ్యారంటే చెప్పండి, ఎవరు చెప్పండి? సర్వశక్తుడైన, చెప్పండి, రక్షకుడు. ప్రస్తుత దుష్టకాలము ఇది దుష్టుని చేతిలో ఉంది. చాలా భయంకరంగా ఉంది ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఆశ్చర్యకరమైన సమర్పణ కలిగింది. ఆ యొక్క ఆశ్చర్యకరమైన సమర్పణలో నుంచి దుష్ట కాలము నుంచి మనము విమోచించబడ్డాం. మన శాపము నుంచి, మన పాపము నుంచి, మన అతిక్రమము నుంచి, మన యొక్క దశముల నుంచి, మన యొక్క ప్రతి దుష్ట తలంపుల నుంచి కూడా ఆయన మనం ఏం చేశాడు అంటే విమోచించాడు. ఆయన సర్వశక్తుడైన రక్షకుడు. ఈ ప్రణాళిక ఎప్పుడు నిర్ణయించబడింది చూడండి. మరలా మనము గలతీయులకు రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. 4వ వచనాన్ని చదవండి. చాలండి. ఇది ఎప్పుడో నిర్ణయించబడిన ప్రణాళిక. మూడవదిగా ఏం చెప్పండి? ఎప్పుడో నిర్ణయించబడిన ప్రణాళిక. ఇది తండ్రి అయిన దేవుని చిత్తంలో ఉన్న ప్రణాళిక. ఏమిటా ప్రణాళిక అంటే ఆయన శిలువ మరణమునకు అప్పగించుకోవడం దాని ప్రణాళిక. ప్రస్తుత దుష్ట కాలము నుంచి ఆయన నిన్ను నన్ను విమోచించడము, విడిపించడము దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఎప్పుడో నిర్ణయించబడినటువంటి ప్రణాళిక ప్రియమైన దేవుని సంగమా. 4వదిగా మనం ఆలోచన చేస్తే ఈ శిలువకు ఉన్నటువంటి ఔన్నత్యం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. గొప్ప మహిమ శిలువ తీసుకొని వచ్చిందంటే 5వ వచనం చదవండి. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఈ శిలువ దేవునికి ఏమి తీసుకొచ్చింది?
మహిమను తీసుకొని వచ్చింది. ఈ శిలువ దేవునికి మహిమ తేగా, ఆ శిలువ అనాది కాల ప్రణాళిక కాగా, ఆ శిలువలో సర్వశక్తులని రక్షకుడు వేలాడ తీయబడగా శిలువ అద్భుతమైన బలి అర్పణ జరిగిన స్థలం అది. అది అద్భుతమైన బలి అర్పణ జరిగింది. ఈరోజు శిలువ యొక్క విలువ తెలియక ఇంకా అనేకులు పాపములోనే బ్రతుకుతున్నారండి. ఆ శిలువ యొక్క విలువ తెలియక పాపములోనే బ్రతుకుతున్నారు, వ్యసనములోనే బ్రతుకుతున్నారు, ఈ దుష్ట లోకంలోనే బ్రతుకుతున్నారు, కుళ్ళు బ్రతుకుతున్నారు, శాపకరమైన జీవితంలో బ్రతుకుతున్నారు, అన్యాయంగా బ్రతుకుతున్నారు, మోసముగా బ్రతుకుతున్నారు, దొంగలుగా బ్రతుకుతున్నారు, దేవునికి వేరుగా బ్రతుకుతున్నారు. అంటే నీకు ఏం అర్థం కాలేదయ్యానంటే, మన కొరకు అద్భుతమైన బలి అర్పణ జరిగేటువంటి ఆ శిలువ యాగమునికి ఇంకా అర్థం కాలేదు కాబట్టి నేను ఇంకా దేవుళ్ళలో ఉంటూ సంఘంలో ఉంటూ ఇంకా నువ్వు దుష్ట కాలంలో దుష్ట తలంపులతో బ్రతుకుతున్నావేమో, ఇంకా పాపంలో బ్రతుకుతున్నావేమో. ఒక మాట ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణం నీకు నాకు అర్థమైతే, అయ్యో నా కొరకే ఆయన చచ్చిపోయాడు, నా పాపముల కొరకే చచ్చిపోయాడు, నా వ్యసనముల కొరకే చచ్చిపోయాడు, నా దుష్టత్వం కొరకే చచ్చిపోయాడు, నా బాధలు నా పాపములు భరించడానికి ఆయన చచ్చిపోయాడు కదా, అలాగైతే మరలా నేను ఎందుకు ఆయన బాధపడతాను అని అనుకోవాలా. ఎప్పుడు అనుకుంటావా తెలుసా? శిలువ నీకు అర్థమైనప్పుడు. శిలువ నీకు అర్థమైంది. ఒకరోజు ఒక కుర్రాడు మామిడి తోటలోకి వెళ్ళి దొంగతనం చేశాడు. వెంటనే ఆ యజమాని వచ్చి వాళ్ళ నాన్నని చెట్టుకి కట్టి కొట్టేస్తా ఉన్నాడు. వాడు పరిగెత్తుకుంటా వచ్చి, ఎందుకు మా నాన్న కొడుతున్నారు అన్నాడు. నువ్వు దొంగతనం చేశావు కాబట్టి నీ కొరకు మీ నాన్న కొడుతున్నాను అన్నాడు. మొత్తానికి తప్పు అయిపోయింది అన్నాడు, ఒప్పుకున్నాడు. మరలా వీడికి రెండవసారి దొంగతనం చేసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఇప్పుడు చేస్తాడా చేయడా? చేయడు. అరే ఒక్కసారి మా నాన్న నా కొరకు ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడు. నేను చేసిన తప్పది, నేను చేసిన దొంగతనం, నేను చేసిన మోసం అది. నా మోసం కొరకు, నేను చేసిన దొంగతనం కొరకు నా తండ్రి అంత బాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కర్రలు తగ్గుతాడు, రక్తం కారింది. నేను మరలా అటువంటి పాపాన్ని నేను అది సిలువను అర్థం చేసుకోవడం అంటే నా కొరకు ఆయన శ్రమ పొందాడు, నా కొరకు ఆ బాధను అనుభవించాడు, నా కొరకు ఆయన బలి అర్పణగా అయిపోయాడు. మరోసారి ఆయనని ఎలా బాధపడతాను నేను? ఆయన్ని? నా ఆలోచనతో నేను బాధపడను, నా ఊహలతో నేను బాధపడను, నా తలంపులతో నేను బాధపడను, నా చూపులతో నేను బాధపడను, నా మాటలతో నేను బాధపడను, నా క్రియలతో నేను బాధపడను, నా నడకలతో నేను బాధపడను, నా పరకతో నేను బాధపెట్టను. ఇవన్నీ కూడా వీటన్నిటి కొరకు ఆయన ఆల్రెడీ బాధ అనుభవించాడు. మరలా నేను ఎలా బాధపెడతాను నా తండ్రిని అని మనకు ఆ సిలువ ఏమవ్వాలి చెప్పండి? అర్థం కావాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సిలువను అనుభవించడం అది మనకు రావాలి. పాటలు పాడితే రాదు, లేకపోతే సిలువను గురించి కొన్ని పదాలు పలికినంత మాత్రాన అది మనకు రాదు. ఏమిటయ్యానంటే ఆ సిలువ తీసుకుని వచ్చినటువంటి ఆ భాగ్యం మనకి అర్థం కావాలి. ఆ సిలువ తీసుకుని వచ్చినటువంటి ఆ భాగ్యం మీద మనకు అర్థం కావాలి. అలాగ అర్థమైతే ఆయన పిల్లలుగా మనం బ్రతుకుతాం. ఇంకొక మాట అండి, ఆ సిలువ ఆయనకే కాదు మహిమను తీసుకొచ్చింది, మనకును కూడా ఏం తీసుకుని వచ్చింది? మహిమను తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ మహిమ గల శివుడికి అర్థం కావాలి. ఒకవేళ నువ్వు అర్థం కాకపోతే ఇంకా మనం ఆ పాపంలోనే మనం బ్రతుకుతాం. అందుకే ఇందాక మనం పాడిన పాటలో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయ 61లో అనుకుంటా కదా ఇందాక పాడిన పాటలో. చూడండి 2వ శరణంలో ఏమన్నాడు చూడండి, సిలువను చూచు కలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరగుచున్నదిరా అన్నాడు. సిలువను చూస్తే ఏమైపోవాలి చెప్పండి? సిలువను చూస్తే ఏమైపోవాలి? శిల సమానమైన మనస్సు, రాయి లాంటి మనస్సు, బండలాంటి మనస్సు నలిగి కరిగి ఏమైపోవాలట? నీరైపోవాలట. మరి ఇంకా మన మనస్సు కరగలేదు అంటే, ఇంకా నలగలేదంటే నీ హృదయం, నీరగుతలేదంటే నువ్వు సిలువను చూడడం లేదనమాట. ఆ శరీరముతో నలగొట్టబడి చేల్చబడి దున్నబడినటువంటి ఆయన వైపు చూడడం రాలేదు. ఇంకా
ఆలోచించే ప్రియమైన దేవుని సంగమా, సిలువకు ఉన్నటువంటి ఔన్నత్యం మనకు అర్థం కాకపోతే అసలు మన క్రైస్తవులమే కాదు. ఆ సిలువకు ఉన్నటువంటి ఔన్నత్యం మనకి అర్థం కాకపోతే మనం ఇంకా పాపపు రుచిలో బ్రతుకుతున్న వారమే, ఆ దుష్టకాలంలో బ్రతుకుతున్న వారమే. వద్దు ప్రియమైన దేవుని సంగమా, ఆయన తెచ్చిన ఫలాలు మనం అనుభవిద్దాం. ఆయన మహిమ తెచ్చాడండి, ఆయన తండ్రికి ఐక్యపరిచాడండి, తన సొత్తుగా చేసుకున్నాడండి, తన పిల్లలుగా చేసుకున్నాడండి. అటువంటి క్రీస్తుని, అటువంటి సిలువ యాగమును మనము ఈజీగా తీసుకోకూడదు, తేలికగా మనము తీసుకోకూడదు. వాటి ఫలాలు, ఆ భాగ్యాన్ని మనము అనుభవించాలి. అప్పుడే నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.